సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తనకి లభించిన శుభారంభాన్ని మంచి ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. 17 బంతుల్లో 16 పరుగులే చేసి పివిలియన్ కి చేరాడు. అజ్మతుల్లా బౌలింగ్ లో దర్శన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. కానీ ముంబైతో జరిగిన మ్యాచ్ లో 13 బంతుల్లో 11 పరుగులే చేశాడు. ఈ పోరులో ఎస్ఆర్హెచ్ రికార్డ్ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఈ మ్యాచ్ లో దాదాపు 2 ఓవర్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ బంతికో పరుగు చొప్పున కూడా స్కోర్ సాధించలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో కూడా మయాంక్ అగర్వాల్ 100 స్ట్రైక్ రేట్ కి దిగువగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ మార్క్రమ్ కూడా నిరాశపరిచాడు. కోల్కతాపై 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ముంబైపై 28 బంతుల్లో 42 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. కానీ గుజరాత్ పై 19 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పోరులో మార్క్రమ్ ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోవడం గమనార్హం. ఇప్పటిదాకా వన్ టైం వండర్ గానే మిగిలాడు ఈ సీజన్ లో మార్క్రమ్. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్రమ్లపై నెట్టింట్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మయాంక్ అగర్వాల్, మార్క్రమ్ కి బదులుగా రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ కి అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది.